ఏంది అమ్మా పుష్కరాలు తప్పిపోయి వచ్చిన పుత్రుని చూసినట్టు ఎట్లా చూస్తున్నావు? ఏమి లేదురా, కూసే కోడిని లేపి కూర వండేదాకా లేవా నువ్వు? ఇయ్యాలేంద్రా ఇంత తయారైతుంటే నాకు ఇచ్చంతరం అనిపిస్తుంది. ప్రతిదానికి అర్ధ పరమార్థ ఉట్టది, అన్నిటికీ అడుగుతే ఎట్లా? పరమార్థం చేసి పాయసంలో పెడుతువు గాని నువ్వు ఇంత గెట్టిపోతున్నావు చెప్పురా. నేను మా దోసుగాడు వచ్చిందమ్మా, అందుకే మంచిగా తయారైపోతున్నా. మీ దోస్తుకు మన ఇల్లు తెలియదా? ఆయన రాడారా? మన ఇంటికి చుట్టాలు వస్తే నువ్వు గలవకాడ ఎదురు చూస్తావు, మా దోసుగాడితే నేను పోనా అని. వాళ్ళు మన చుట్టం కాదు కదా. చుట్టం కాదే అమ్మా, దోస్తు. కానీ దోస్త్ అంటే చుట్టం కంటే ఎక్కువ. అమ్మా ఇక నేను పోతా. చిన్నప్పటి నుండి చూస్తున్నా, ఈ పోరగాళ్ళు మార్చలేరు, ఈ దోస్తాను మార్చలేదు. అగో ప్రీతి, ఎవరికి వద్దు? ఊరికి నేను ఎందుకు పోతారా? ఉసిరిగాయలు అమ్ముకునేటోడా. ఏ ఊరికి పోయింది? బస్ ఎక్కడ నీకేం పని ఉన్నది? ఇక్కడ చేయాడు బస్ ఎక్కి ఇక్కడ నిలబడితే ఊరికి పోతున్నట్టేనా? మరి మందు డబ్బా పట్టుకొని పోతే మంద అయినట్టేనా? నువ్వు మాటలతోనే మూటలు రకాయ నువ్వు. సరే, నా గురించి పక్కన పెట్టు గాని, మరి నువ్వెందుకు ఇటు వచ్చినట్టు? మా మామబిడ్డ అతనని చెప్పింది, అందుకే వచ్చిన. నిన్ను ఊరికొచ్చి ఉల్లిగడ్డలు అమ్మేదే దేకది, అట్లాంటిది మీ మామ బిడ్డ దేకుతుందా? ఎందుకు వచ్చినావో చెప్పు. అది కాదే, నిన్న శ్రీకాంత్ గారు వచ్చినట్టు తెలిసింది, అందుకే అటు పోతున్నా. మరి నేను కూడా గట్టుకోవడానికి ఈడ నిలుసున్నా. నీ అబ్బా సబ్బరు కదరా, నువ్వేదో ఊరికి వెళ్ళొస్తున్నావు, నేను నీ దగ్గరికి వస్తే నన్ను భయపెడతావురా? గీంతదానికి భయపడతావారా? నాకా భయమా? మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో అని చెప్పి టెస్ట్ చేసిన. అబ్బో మాసాలు గాని మా ఇంటికి పోదాం పారి. నాన్న బిడ్డ మళ్ళా కొత్త చేరిందా మీ గ్రూప్ లా? శ్రీకాంత్ నిన్ననే వచ్చిండు నాన్న ఊరు నుంచి. ఎప్పుడు వచ్చినా శ్రీకాంత్ అంత మంచిగానా? అంత మంచిదేనే. పండుగ కన్నా వచ్చినావా బిడ్డ? అవునే, అమ్మ ఫోన్ చేసింది. మాకు దీపావళి నోములు ఉన్నాయి కదా. నవ్వులు అంటే గుర్తు వచ్చింది, మనకు కూడా నవ్వులున్నాయి కదా బిడ్డ. నాకెందుకు గుర్తుకులేదు నాన్న, అందుకే కదా నేను షాపింగ్ చేసింది. షాపింగ్ గురించి నువ్వే మాకు చెప్పాలి. అసలు నువ్వు షాపింగ్ చేయకుండా ఎప్పుడన్నా ఉంటావా? ఈ పండుగ పని అయినా చేస్తా, మరి నేనే చేసుకోవాలన్నా. నవ్వులంటే ఇల్లంతా దులిపి చదువుకోవాలనే. మొన్న బతుకమ్మ కూడా పువ్వు నేనే తీసుకొచ్చి బతుకమ్మ పేర్చిన. మొత్తం పేర్చినాక వచ్చి 5 పువ్వులు వేసి పసుపు కుంకేసినాం. ఈ పండుగ పైన చేయి బిడ్డ, ఆడపిల్లలకు అన్ని పనులు రావాలి. నానా వీళ్ళు ముగ్గురిని రమ్మన్నదే ఇల్లంతా దులిపి సామాన్లు జగబెట్టడానికి. అరే మీరు ముగ్గురు ఇల్లంతా దులిపి సామాన్లు జగబెట్టుకోబోరి. అంటే ఇప్పుడు మమ్మల్ని పిలిచింది ఇల్లు సాగు చేద్దాం. మేము మా ఇల్లే తులుపాం, ఇక్కడ మీ ఇల్లు తులుపమంటావా? అంటే దులుపుతారా దులుపరా? దీంతో ఎందుకురా, దులుతాం పారి. సరేపా చేద్దాం. చెప్తారా? మంచిగా దులిపిల్లి బిడ్డ, మంచిగా దులిపిల్లి. మరి ఇక ఈడి దగ్గర వచ్చిన దులుపకుంటుంటావా? అరే రేపు దీపావళి కదరా, మనం అందరం కలిసి ఒక్కటేసారి దీపాలు ముట్టించుకుందామా? పెద్ద బాంబును వెళ్తావురా. పెద్ద బాంబులు అంటే ఏంటిరా? సినిమాలల్లో రౌడీ చూసినావా?
ఇక వెళ్తే పోలీసులు మన ఈపు వాళ్ళకి కొడతారా? ఉల్లిగడ్డ బాంబులు వెళ్తాం. అంటే ఇప్పుడు ఉల్లిగడ్డలతో బాంబు తయారు చేస్తారా? అంటే అవి వెళ్తే కన్ను మండయా? జోకా అస్సలు మంచిగా లేదు. లక్ష్మీ బాంబులు వెళ్తాం. ఇదేంద్రే బాణం వేసినట్టు ఊరికే బాంబు బాంబు అంటున్నాం. ఇది పెంచడానికి ఎత్తుకడండి. అరే సప్పుడు ఏమైందిరా? వెళ్తామా? అరే వద్దురా, బాంబులతో మొత్తం కాలుష్యం అయిపోద్దిరా. వద్దురా. అసలే నాకు బాంబులు అంటే భయం. వాడు చెప్పిందే చెప్పుదాం. అవునరా, వాడు చెప్పిందే నిజం. అంత కాలుష్యం అవుతుంది. అబ్బో, రోజు లక్షల బండ్లు వేల ఫ్యాక్టరీల నుంచే వచ్చే కాలుష్యం కన్నా ఒక్కరోజు దీపావళి రోజు బాంబులు వెళ్తేనే అవుతాదిరా. అట్లని ఎవడో తప్పు చేస్తారని చెప్పి మనం తప్పు చేస్తాంరా. పత్తిత్తు మాటలు పక్కన పెట్టరా. ఏ బాంబులు వెళ్తామో చెప్పు. కాకరొత్తులు కాద్దామా? కాకరొత్తులు ఎందుకే? కాకరకాయలు కొందాం, కమ్మగా తిందాం. పిస్తానా? రే ఏది ఏదైనా మంచిదే, కానీ నాకు ఈ కాలుష్యం చేసి నాకు నచ్చుతలేదు. నేనైతే పోతున్నా. అరే నేను కూడా పోతున్నారా? అరే ఏందిరా వీళ్ళు కాలుష్యం కాలుష్యం అనుకుంటా ఇటోకలు అటోకలు వెళ్ళిపోతారు. కాలుష్యం లేదు, కళ్యాణం లేదు. వాళ్ళిద్దరికి బాంబులు అంటే భయం రా. అందుకోసం తప్పించుకోగలుగుతారు. ఓర్ని ఇంత పెద్దగా ఇల్లు ఇంకా భయం పోలే అరా ఇళ్ళకు. ఏడవేంద్ర పోలే, మనమే ఎట్లనే వేసి వాళ్ళకు భయం ఓడగొట్టాలరా. ప్రీతి, దీపావళి వస్తుంది, మాకేం లేదా? ఏముంటది? రాక్షసుని లక్ష్మీదేవి సంపినట్టు సంపమంటవా? చెప్పు, సంపుతా. అది కాదు ప్రీతి, మన ఇద్దరం చిన్నప్పుడు స్కూల్ వేరు వేరు కదా. అయితే అంటే మీ సారు ఎర్రపెంటలో మాట్లాడుతుడా? ఇచ్చా ఏం మాట్లాడతాను? వాడు అట్లనే మాట్లాడతాడు గాని పండగకి వేళ్ళకి మైదాకి ఎందుకు పెట్టుకోవాలి? గోర్లు పెరుగుతలేవని పెట్టుకోలే. నువ్వు పెట్టుకుంటావా? నూరి అన్న నువ్వు నూరిస్తే చేతులకేంది, గుండెకైనా పెట్టుకుంటా. నూరి గుండు పగలగొడతా. మిస్ అయినాం రా, లేకపోతే దుమ్ము దులిపేది. అరే అమ్మాయి అంటే అలా ఉండాలిరా, లక్ష్మీ బాంబు పేలేలాగా. అప్పుడు ఏ అమ్మాయి కూడా ప్రాబ్లం రాదు. ఊరిని ఏదో నేను ప్రీతిని ఉట్టిగా అంటే నా మరదలు నిజంగా నచ్చిందేంటి? దీనికి లైటింగ్ కొట్టుడే. ఏం బావా, ఇదేనా రావడం? నేను ఇప్పుడే వచ్చినా గాని నువ్వు ఎప్పుడు వచ్చినావు? నువ్వు ఇంట్లో లేనప్పుడే వచ్చినా. అంటే ఇప్పుడు ఇంట్లోకి వచ్చినా చెప్పి వెళ్ళిపోతావేంటి? ఎందుకోతా బావా, నేను వచ్చిందే పండగ చేసుకుందామని. మంచిగా పాయసం అప్పాలు మంచిగా చేసుకున్న పండక్కి. బాంబులని బట్టలు వినేటట్టు పిండుదామని నేను అనుకుంటే ఏమో అప్పాలని గప్పాలు కొడుతున్నావు. ఓ బాంబులా? బాంబులు ఎందుకని అనుకుంటున్నా. ఎందుక? నాకు బాంబులు అంటే బాదుషా తిన్నంత ఇష్టం. అదే నువ్వు బేలిస్తే నాకు ఇంకా ఇష్టం. రేయ్, నువ్వు చారిగాని భయం పోగొట్టాలన్నావు కదా, పోత చూడు. ఎట్లా ఎట్లా పోతుంది? వీడు బాంబులు వేల్చుట్లా తోపు తురుమని వాని మరదలకి చెప్తాం. అది వాడిని అడుగుతుంది. ఇంకేందిగా సచ్చినట్టు వెళ్తాడు.
అవునురా మస్తు చెప్పినావు. చారుగారి నుంచి చారుగారుతుందో చూద్దాం. బావా నువ్వు బాంబులు మస్తు వెలుస్తావంట కదా. నీకెవరు చెప్పారు? లక్ష్మీ బాంబులు లెక్కలేనని వెలుస్తావంట. అవునా? అవును బావా. నా ముందట నీ చెయ్యిలతోటి ఒకసారి పేల్చావా బావా? బాంబు అంటేనే నాకు బత్తాయి రసం గారినట్టుంటే ఈ చేతులతో కాదు కూడా. ఏమైంది బావా? నువ్వు పులి లెక్క వెళ్తావు అనుకుంటే ఊరంతా పిల్లి లెక్క చూస్తురంట. నా కోసం ఒక్కసారి పేల్వావా బావా? పేలుస్తే గాని ఎందుకు పేలు? నేను ఇంత తోపు తురు అని నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే నేనెందుకు నమ్ముదా? మీ దోస్తులే చెప్పారు. చెప్తా బావా బావా ఎవర్రా మా మరదలకు నా గురించి చెప్పింది? అది నిజం అనుకుంటుంది. అది నిజమే కదరా. ఏంద్రా నిజం? ఏం కాదు తీరా, అంతా మంచికే. ఏ మంచిరా? నాకు మంచం మీద నిద్ర పడతలేదు మీరు చేసిన పనికి. నిన్ను తోపుని చేసి గొప్పలు చెప్తున్నాం రా. గొప్పలు చెప్పడం కాదురా, నన్ను తిప్పలు వాడేసిరు. అరే ఏందిరా అసలు ఏం జరిగింది? నేను దీపావళి బాంబుని చూస్తేనే ఆటం బాంబు చూసినట్టు భయపడి ఉరుకుతా. అట్లాంటిది అన్ని బాంబులు అవలీలగా వీలుస్తానని చెప్పిర్రట. లేకుంటే ఏంది, మనందరం కలిసేదే పండక్కు. ఆ పండక్కు మేము బాంబులు కాలుతా మీరిద్దరు భయపడుకుంటే ఇంట్లో ఉంటారా? ఇప్పుడు సచ్చినట్టు బాంబులు వెలవాలి. అరే ఏం కాదురా, నువ్వు ఆగు, నేను పోయి తీసుకొస్తా. అరే అతను కాదురా, నా మరదల మొక్క నచ్చి తోతట్టే ఉంది. అరే ఎందుకు వస్తుందిరా? చూడరా బాంబు మూడుతనే చేత అంతా అనుకుతుంది. అరే అట్లా కాదు, ఇగో చూడు ఇంత ఇంత ఏం లేదు. అరే ఏం కానట మన చారి కానొస్తుందా? అరే ఏంద్రా? అరే రాజు, వీడేంద్రా బాంబులంటే తడుపుకున్నట్టు అవలీలుగా వేల్చేస్తాడు. వీడు ఏం చేసుకున్నాడు వీడు? ఒక్క రోజులు ఏమైందా వీడికి? అరే బాంబులను బంగాళదుంపలు వేల్చినట్టు వేస్తాను ఏంద్రా? అరే చారి, నీకు ఇంత ధైర్యం ఎక్కడ నుండి వచ్చిందిరా? అరే మా మరదలు చేతులు పట్టుకుని మరి నేర్పించిందిరా. అమ్మా దోస్తులు చెప్తే రానిది మరదలు నేర్పిస్తే వచ్చిందా రా నీకు చారి? ఏదైతే అదైంది, మొత్తానికైతే బాంబులు వెళ్తాను. వాడే వేసినప్పుడు నేను వెలవలేనా? వెళ్తా. రాజు, మొత్తానికి మన ఇద్దరు దోస్తాలకి బాంబే భయం పోయిందిరా. అవుతా? అరే చారి, మొత్తం అటరా.
సో దీపావళి కాన్సెప్ట్ తో మా దోస్తు గాలి ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చేసాము. సో ప్లీజ్ అందరూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ హ్యాపీ దివాళీ.